జర్మనీలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. దాంతో భారతీయులకు ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది జర్మనీ. ఇందుకోసం ఇప్పటికే భారత్తో ఒప్పందం కూడా చేసుకుంది. తగిన వర్క్ ఫోర్స్ లేక జర్మనీ భారత్ సాయం కోరింది. మంచి జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని భారతీయ యువతను తమ దేశానికి రమ్మని ఎన్నో ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది జర్మనీ. జర్మనీ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమల్లోని కొరతను తీర్చడానికి భారతీయ కార్మికులపై ఆ దేశం ఎంతో నమ్మకంగా ఉంది. జర్మనీలో ఆరోగ్యం, ఐటీ, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ పరిశ్రమల రంగాల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య రంగంలో అయితే నర్సులు, వైద్యులు వారికి అవసరం. మంచి నైపుణ్యం, అనుభవం ఉంటే చాలు, మీకు జర్మనీ పెద్ద జీతంతో ఉద్యోగం ఇచ్చేందుకు రెడీగా ఉంది. జర్మనీ ప్రభుత్వం తమకు మంచి ఉద్యోగులు కావాలని కోరుతూ ఇప్పటికే భారత ప్రభుత్వంతో వలస ఒప్పందం చేసుకుంది. దీనివల్ల పని కోసం జర్మనీ వెళ్లే వారికి వీసా, ఇతర అనుమతులు సులువుగా వస్తాయి. విద్యార్హతలు, ఇతర డాక్యుమెంట్ల విషయంలో కఠిన నిబంధనలను కూడా సులభతరం చేశారు. ఈ ఒప్పందంలోనే వేతనం, బీమా వంటివి కూడా ఉన్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందం తర్వాత జర్మనీ ఇప్పటికే ఉద్యోగాలు కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. ప్రతి ఏడాది 4 లక్షల మంది విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో ఎక్కువ మంది భారత్ నుంచే తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని జర్మనీ చెబుతోంది. ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లే భారతీయులకు భాష పెద్ద సమస్య. అలాగే అక్కడి సంస్కృతులు, పద్ధతులు, ఆహారం విషయంలో కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి. అయితే దీన్ని అధిగమించేందుకు కూడా ఒప్పందంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. జర్మనీలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారత్లోనే జర్మనీ భాష శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ఇక భారత్, జర్మనీ మధ్య కుదిరిన వలస ఒప్పందం ప్రకారం పని కోసం వెళ్లే వారికి వీసా త్వరగా ఇస్తారు. జర్మన్ భాష నేర్చుకుంటే జర్మనీలో జీవించడం చాలా సులువుగా ఉంటుంది.